వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో డిఎస్సి 1:1 రేషియో ఫైనల్ లిస్ట్ టీచర్స్ది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు, సెలెక్ట్ అయిన విద్యార్థుల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థి ఐడి కార్డ్ తీసుకోవాలి. ఐడి కార్డు ఉంటేనే రేపు మీకు సాయంత్రం ఎల్బీ స్టేడియానికి అయితే అలో చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వచ్చేసి నేను వరంగల్ డిఈఓ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. సో అన్ని జిల్లాలకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం నందు వరంగల్ జిల్లాలోని నియామక అభ్యర్థుల పేర్లను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సంబంధించిన వెబ్సైట్ www.diowarangal.net నందు వారి పేర్ల జాబితాను రేపు అనగా 8/10/2024 సాయంత్రంలోగా పెట్టబడుతుంది. అంటే ఈరోజు సాయంత్రం వరకు అన్ని డిస్టిక్ వెబ్సైట్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఆ విద్యార్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన విద్యార్థులు రేపు ఉదయం 9వ తారీఖు 10వ నెల 2024 నందు 7 గంటలకు ఉపస్థితి కావాలను. అంటే నియామకం పొందే ఉపాధ్యాయ ఉద్యోగులందరూ వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు తేదీ 9/10/2024 ఉదయం 7 గంటలకు ఉపస్థితి కావాలను. మరియు వీరు ఈరోజు ఖచ్చితంగా జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి వారి పాస్పోర్ట్ సైజు గ్రాఫ్ను అందచేసి పిదప వారికి సమావేశం సంబంధించిన ఒక ఐడి కార్డు ఇవ్వబడును. సో మీరు ఇప్పుడు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ అయితే తీసుకోవాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే ఒక ఐడి కార్డ్ రెడీ చేయడం జరుగుతుంది. ఐడి కార్డు ఉంటేనే మీకు ఎల్బీ స్టేడియంకి రేపు అలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకేమిచ్చారు, ఎంపిక కాబడి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం నుండి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలోని ముఖ్యమంత్రి గారి సమావేశానికి మరియు తిరుగు ప్రయాణికి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించబడుతుంది. మీరేం పైసలు పెట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. వరంగల్ అంటే ఏ జిల్లా అయితే ఆ జిల్లా కలెక్టరేట్ నుండి హైదరాబాద్ వరకు ఫ్రీ బస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంపిక కాబడే మహిళా ఉద్యోగులతో పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు మరియు వికలాంగులు వారి వెంట వారి కుటుంబ సభ్యులతో ఒకరిని వెంట తీసుకొని రాగలిగే సౌకర్యం కూడా కల్పించబడినది. ఎవరైతే ఎలోన్గా వెళ్ళలేరో గర్ల్స్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ వాళ్ళందరూ ఎవరినైనా ఒకరిని ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు. సో వీరు కూడా సంబంధిత బస్సు రవాణా కొరకై ఆ సమావేశానికి అర్హులు. వీరందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. మీరు రేపు ఉదయం 7 గంటలకు సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థి మీరు జిల్లా కార్యాలయంకి వెళ్ళి అక్కడ మీ డిఈఓ ఆఫీసర్ని కలిపి ఐడి కార్డ్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. మీరు 1:1 రేషియో పెట్టినాక మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.